ఓపెన్. కేసును తిరిగి విచారించే కసరత్తు. స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. పోలీస్ ఆఫీసర్లు పొలిటీషియన్లకు సంబంధాలు. పాత కేసుతో బీఆర్ఎస్ నేతలు లింకులపై డౌట్ ఉన్నటువంటి నేపథ్యం. చూడు, ఈయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు, అక్రమంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. అప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈయన తయారు చేసినటువంటి నయమును నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయనను ఒక గొప్పగా తయారు చేసే ఒక కేసులో తయారు చేసిన నేపథ్యంలోనే ఒక మాఫియా డాన్గా ఎదిగినటువంటి నయం. ఈరోజు నయం అనుచరులు అనేక మంది ఉన్నారు. నయం అనే అనుచరులు గల్లీకోలు ఉన్నారు, కానీ బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన అక్రమాస్తులు కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన అక్రమాస్తులు కోట్ల రూపాయలు ఎవరికి చేరినాయి, ఎవరి దగ్గర ఉన్నాయంటే చెప్పలేనటువంటి అంశం అయితే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. దాని మీద ప్రభుత్వం కూడా తీసుకున్నది. ఆ ఆస్తులు, ఆ కోట్ల రూపాయలు ఎవరు నిజంగా తీసుకున్నారు, ఆ కోట్ల రూపాయలు నిజంగా అక్రమంగా తీసుకున్న డబ్బులు, అక్రమంగా మోసం చేసిన డబ్బులు నిజంగా లబ్ధిదారులకు ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే నయం డైరీ కూడా ఓపెన్ అయ్యే నేపథ్యం మనం ఇక్కడ చూస్తున్నాం స్పష్టంగా. నయం కేసును రీఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆయన డైరీలోని అంశాల ద్వారా నిజాలను వెలికితీసే అవకాశం కనిపిస్తుంది. 8 ఏళ్ల క్రితం 2016లో జరిగిన ఎన్కౌంటర్ దానికి కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కార్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ కేసు రీఇన్వెస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత, అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా, నయంతో సంబంధాలు ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు, పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి, ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కొద్దిమంది పోలీస్ అధికారులు బీఆర్ఎస్ నేతల్లో గుబులు పట్టుకుంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రస్తావనతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమగ్రమైన దర్యాప్తులో ఇలా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అన్నిట్లో ఏలు పెడుతున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఏదనంటే సమాచార చట్టం కింద ఆయన ప్రతి సమాచారాన్ని తీసుకొని ఆ సమాచారాన్ని సేకరించి దాన్ని ఆధారంగానే ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి చేసిన సందర్భాలు ఇలా ఆయననే ఇలా ఉన్నత పదవిలో ఉన్నాడు. ఇలా ఉన్నత పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిజంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటాడు, ఎంతవరకు న్యాయం చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం.